ప్రాబ్లం 2 పవర్ 2 ప్లస్ లాగ్ 3 బేస్ 2 దీన్ని ఎలా సాల్వ్ చేస్తాము అంటే ఇది ఎలా ఉందండి ఏ పవర్ m ప్లస్ n లాగా ఉంది. దట్ మీన్స్ ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n. మరి 2 పవర్ 2 ప్లస్ లాగ్ 3 బేస్ 2ని మనం ఎలా రాయొచ్చు అంటే 2 పవర్ 2 ఇంటూ 2 పవర్ లాగ్ 3 బేస్ 2గా రాయొచ్చు. ఓకే, 2 పవర్ 2 అంటే 4 ఇంటూ 2 పవర్ లాగ్ 3 బేస్ 2. మన లాస్ట్ ఫార్ములా మీకు ఇచ్చాను. ఇక్కడ ఫార్ములా వచ్చేసి ఎక్స్ పవర్ లాగ్ ఏ బేస్ ఎక్స్ ఈక్వల్ టు, ఈ రెండు సేమ్ ఉన్నట్లయితే మనకు ఆన్సర్ ఏ అని చెప్పుకున్నాము. కాబట్టి 2 పవర్ లాగ్ 3 బేస్ 2 ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ 3 అవుతుంది. 4 3 జా 12 మనకు ఆన్సర్. ఓకే, కానీ దీన్ని నేను వేరే మెథడ్లో కూడా చెప్తాను. చూడండి, 2 పవర్ లాగ్ 3 బేస్ 2 లెట్ ఎక్స్ అనుకోండి. ఓకే, ఎక్స్ అనుకోండి. ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అనుకున్నట్లయితే ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్ ఫామ్లో ఉంది. ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్. దీని యొక్క లాగార్థం ఫామ్ ఏంది? లాగ్ ఎన్ బేస్ ఏ ఈక్వల్ టు ఎక్స్. ఇది చూడండి, ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్ ఫామ్ ఉన్నట్లయితే లాగ్ బేస్ ఇక్కడ ఏది ఉంటే అదే రాయమని చెప్పాను. ఎన్ ఇటు వచ్చేస్తుంది, ఎక్స్ ఇటు వచ్చేస్తుంది. ఇన్ ది సేమ్ వే 2 పవర్ దిస్ వన్ అంటే ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్. ఇదంతా ఎక్స్ అండి, లాగార్థం మొత్తం ఎక్స్. ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్ అనుకోండి. మరి దీన్ని లాగార్థం ఫామ్ ఎలా రాస్తాము? లాగ్ ఇక్కడ బేస్ ఏదైతుందో ఇక్కడ బేస్గా రాయండి. ఓకే, ఈ ఎక్స్ వచ్చేసి ఇటు వచ్చేస్తుంది, ఈ పవర్లో ఉన్నది ఇటు వచ్చేస్తుంది. ఓకే, 2 పవర్ లాగ్ 3 బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అయినట్లయితే 2 పవర్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ 3 బేస్ 2. ఇప్పుడు ఈ రెండు ఈ 2 లాగార్థమ్స్ని కంపేర్ చేసినట్లయితే ఇక్కడ లాగ్ బేస్ 2 ఉంది, ఇక్కడ లాగ్ బేస్ 2 ఉంది. కాబట్టి దాని ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 3 అవుతుంది. సో ఎక్స్ వాల్యూ ఈజ్ 3. అట్లా కూడా మనం చేయొచ్చు. ఓకే, ఎక్స్ వాల్యూ 3. సో 4 3 జా 12.